This video is for educational and informational purposes only. Please do your own research before applying. కరెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు బిఎస్ఎన్ఎల్ చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000కి పైగానే జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి ఆ ఫుల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిరత్న అంటే వన్ ఆఫ్ ద పిఎస్సి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్న మినిరత్న అయిన NEEPCO వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద అయితే వర్క్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన NEEPCO.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ డాటాను మొత్తం ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో నోటిఫికేషన్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మీకు NEEPCO అంటే నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం. సో మీకు ఎనీవేర్ ఇన్ ఇండియా మీరు పోస్టింగ్ పొందడానికి ఈ సంస్థలు ఎక్కడైతే ఉంటాయో మీరు అక్కడక్కడ పోస్టింగ్ పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా పొందొచ్చు. మన ఓన్ స్టేట్స్లో ఉంటే మన ఓన్ స్టేట్స్లో ఉన్న సంస్థలు కూడా పోస్టింగ్ అయితే పొందొచ్చు. మీకు అప్లికేషన్ మాత్రం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సాలరీ డీటెయిల్స్ చూడండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ E2 గ్రేడ్ ప్రకారం బేసిక్ పేనే 50,000 నుంచి 1,60,000 ఉంటుంది. కాకపోతే మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. లైక్ డియర్నెస్ అలవెన్స్, HRA హౌస్ రెంట్ అలవెన్స్, క్యాఫ్టీరియా అలవెన్స్, PF ప్రొవిడెంట్ ఫండ్, PRP అని చెప్పి మెడికల్ అండ్ అదర్ ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మంత్లీ ఈజీగా అప్రాక్సిమేట్లీ మీరు మంత్లీ 1,00,000 సాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ET ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఉద్యోగాలకి మీరు అంటే ET అంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అనమాట. ఫుల్ టైమ్ BE లేదా బీటెక్ లేదా AMIE ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ అండ్ ఆటోమేషన్ విత్ 65% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే ఒకవేళ SC ST వాళ్ళకైతే 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఈ ETలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ET ఇన్ సివిల్ వేకెన్సీస్కి అయితే ఫుల్ టైమ్ BE లేదా బీటెక్ లేదా AMIE ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 65% ఆఫ్ మార్క్స్ లేదా SC ST PWBD వాళ్ళకైతే 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ET ఇన్ IT వేకెన్సీస్కి అయితేనేమో ఫుల్ టైమ్ BE బీటెక్ లేదా AMIE ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు విత్ మినిమం 65% ఆఫ్ మార్క్స్. అదే SC వాళ్ళకైతేనేమో 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఈ 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూడండి. ప్రతి పోస్ట్కి ప్రతి ఒక్కరికి మినిమం 18 అయితే ఉండాలి. అదే SC ST వాళ్ళకైతే 35 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 33 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. లేదా జనరల్ EWS వాళ్ళకైతే 30 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కానీ ఏజ్ లిమిట్స్ అనేవి మారుతూ ఉంటున్నాయి. నెక్స్ట్ ట్రైనింగ్ కానీ ప్లేస్మెంట్ చూడండి. మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. వేరియస్ NEEPCO ప్రాజెక్ట్స్ కానీ ఆఫీసెస్ ఉంటాయి కదా
అక్కడ అనమాట. మీకు పోస్ట్ అంటే ఆ 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత పోస్ట్ ట్రైనింగ్‌లో అయితే మీకు E3 గ్రేడ్ ప్రకారం అక్రాస్ ద ఇండియా మీకు పోస్టింగ్ పొందొచ్చు. సో, చాలా మంచి సాలరీ ఉంటుంది. అక్రాస్ ద ఇండియా పోస్టింగ్ పొందొచ్చు. సో, మన ఓన్ స్టేట్‌లో పొందడానికి కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మంచి ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి రిటన్ టెస్ట్ ఉండదు. కేవలం 2025లో వచ్చిన గేట్ స్కోర్ అంటే ఖచ్చితంగా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకునే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్‌తో పాటు ఆ డిపార్ట్మెంట్స్‌లో మీరు గేట్ రాసి ఉండాలి. ఆ గేట్ స్కోర్‌నే బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ ఏమీ ఉండవు. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ అయితే 28 అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 28 అక్టోబర్ 2025 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 17th నవంబర్ 2025 వరకు ఉంటుంది. సో, ఆ డేట్ లోపు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లోనే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ఈఎస్ఎం వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. హ్యాపీగా మీరు అప్లికేషన్ ఫ్రీగా చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉండి ఈ కేటగిరీ వాళ్ళైతే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని, మిగతా వాళ్ళకు మేల్స్కి అయితే ₹560 అప్లికేషన్ ఫీ ఉంటుంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ అనమాట. 60 అనేది. సో, మీరు ఖచ్చితంగా మా క్వాలిఫికేషన్ ఉంది, గేట్ ఉంది అనుకున్న వాళ్ళు, అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ అప్లికేషన్ ఫీ కూడా అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీది మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే పే చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ఫస్ట్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా neepco.co.inకి వెళ్ళాలి. దానిలో కెరీర్స్లో సెక్షన్లోకి వెళ్ళాలన్నమాట. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని డైరెక్ట్ అప్లై లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఒకసారి నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి ఉన్న వాళ్ళు పే చేయలేని వాళ్ళు అవసరం లేదు. అందులో మీరు అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా 2025 గేట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకేమైనా డాక్యుమెంట్స్ లైక్ సిగ్నేచర్, ఫోటో అడిగితే కూడా అన్ని ప్రాపర్గా ఇచ్చేసి సబ్మిట్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు డీవీ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, NEPCO అని చెప్పి. ఇందులో ఏం చేయాలంటే ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు డీటెయిల్స్ దగ్గర. అకౌంట్ లేదనుకో రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత మిడిల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి అన్ని ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇస్తూ రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి రావాలి. లాగిన్ దగ్గరికి వచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న అంటే ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అనేది అదే ఉంటుంది. ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చేసి అక్కడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ పడితే డాక్యుమెంట్స్, ఫీ ఉన్న వాళ్ళు కేటగిరీని బట్టి ఫీ పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో, వాళ్ళు ఫర్దర్గా మీకు మీ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని గేట్ డీటెయిల్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఆ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో, ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మంచిగా జస్ట్ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్న వన్ ఆఫ్ ద మినీరత్న అనమాట ఈ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది. సో, మీకు ఇది యాక్చువల్గా దీని మెయిన్ బ్రాంచ్ అయితే మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే ఉంటుంది. కాకపోతే వాళ్ళ నోటిఫికేషన్ ప్రకారం అయితే మీరు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ పొందొచ్చు అంటున్నారు కాబట్టి మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకుంటాం, క్వాలిఫికేషన్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.